నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఆర్జుడు. నో డౌట్. రెడ్ బుక్ రాజ్యాంగం ఆర్జ్యం పోసి రెడ్ బుక్ రాజ్యాంగం రాసిన నారా లోకేష్ ఉత్తర కొరియాలో కిమ్ లాంటి అత్యంత రాక్షస పరిపాలన అందించాడు. అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ పర్సన్స్ కి కేర్ ఆఫ్ అంబాసిడర్ గా కనపడినటువంటి కిమ్ కూడా నారా లోకేష్ చూసి పాపం అయ్యో పాపం ఇలా అయిపోయినాడే అని అనుకుంటారు 2000 తర్వాత 29 తర్వాత. చూడండి, ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక రాజ్యాంగం యొక్క ప్రిన్సిపల్స్ ని మార్చేసి ఈ రోజు వ్యవస్థల మొత్తాన్ని ఇంతగా డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి అజెండాతో పనిచేస్తున్నటువంటి మైండ్ సెట్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు సార్. ఉండకూడదు, డెఫినెట్ గా ఉండదు. రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకి ఒక చీడ పురుగు లాంటి వ్యవస్థల్ని ఇన్స్టిట్యూషన్స్ ని డిస్ట్రాయ్ చేసి నారా లోకేష్ చరిత్రలో ఒక కిమ్ కంటే దుర్మార్గకరమైనటువంటి వ్యక్తిగా మిగలబోతున్నాడు. అది 2029లో ఎస్టాబ్లిష్ అయ్యి తీరుతుంది. చూస్తామని